వాల్నట్ తో ఇలా చేస్తే ఎలా ఉంటుందా అని ఒక చిన్న రెసిపీ ట్రై చేశాను అనమాట. అది ఎంత బాగా వచ్చింది అంటే అంత బాగా వచ్చింది. నేను చెప్పడం కాదు, ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఒక్కసారి ఒక చిన్ని గుప్పిడు వాల్నట్స్ తో అయినా కూడా ట్రై చేసి చూడండి. తరచూ చేసుకుంటూనే ఉంటారు. అంత బాగుంటుంది ఈ వాల్నట్ పాప్కార్న్ లేదంటే చిక్కీ. ముందుగా నేను ఇక్కడ ఒక 2 కప్స్ వాల్నట్స్ ని తీసుకుంటున్నానండి. చక్కగా చాప్ చేసుకుంటున్నాను. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పీనట్ సైజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఈ వాల్నట్ లో వేసుకుని చక్కగా డార్క్ బ్రౌన్ కాదు, ఒక మాదిరి బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కడాయి పెట్టుకుని 1 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ ని తీసుకుంటున్నానండి. 1/4 కప్ ఆఫ్ వాటర్ ని వేసుకుని జాగరీ అంతా కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కరిగిన తర్వాత చూసారా మనకి ఇట్లా బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఫామ్ అవడానికి కొంచెం టైం పడుతుందండి. తర్వాత మనకి కొంచెం పాకంలా అయితే సరిపోతుంది. మీకు పాప్కార్న్ గా కావాలి అనుకుంటే గనక ఎక్కువ పాకం అవసరం లేదండి. నేను చూపించినంత మోతాదు సరిపోతుంది. లేదు మీకు చిక్కీగా ఉంటే ఇష్టం అని అనుకుంటే గనక నేను చూపించిన దానికంటే ఇంకొంచెం ఎక్కువసేపు మరిగించాల్సి ఉంటుంది. జాగరీ సిరప్ అంతా కూడా కరిగిన తర్వాత వాల్నట్ అంతా కూడా నేను వేసుకుంటున్నాను. మొత్తం చక్కగా కలుపుకున్నాక ప్లేట్ కానీ ఒక టిన్ కానీ ఏదైనా పర్వాలేదండి. అందులో లైట్ గా ఆయిల్ ని కానీ లేదంటే గీని అప్లై చేసి దానిలోకి ఇది వేసుకోవాలి. చిక్కీగా కావాలి అనుకుంటే మాత్రం ఇలా పొయ్యి నుంచి తీసిన తర్వాత అలా వెంటనే వేసేయాలండి. అప్పుడే అది స్టిక్కీగా అవుతుంది. నేను పాప్కార్న్ లాగా చేద్దాం అనుకున్నానండి. మా బాబీలా కొంచెం ఇష్టపడతాడు విడివిడిగా ఉన్న దాన్ని పిక్ చేసుకుని తినడం. సో అందుకే నేను ఇలా ట్రై చేశాను అనమాట. సో ఇలా టిన్ లోకి అంతా కూడా వేసుకుని అన్ని వైపులు ఈక్వల్ గా ఉండేటట్టు కొంచెం నొత్తుకున్నాక చల్లారనివ్వాలి. చూసారా 1 అవర్ నేను చల్లారి పెట్టాను. 1 అవర్ తర్వాత చిక్కీ అయితే ఇలా వస్తుందండి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. పాప్కార్న్ అయితే ఇలా విడిగా ఉంటుంది అనమాట. కానీ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. లైట్ చేదు ఉంటుంది. ఎందుకంటే వాల్నట్ నేచురల్ ఫ్లేవరే అది. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టపడతారు. అండ్ నేచురల్ గా ఎవరైనా స్వీట్ క్రేవింగ్స్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ విమెన్ కి తినడం వల్ల కూడా ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో వెంటనే మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.